ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓఆర్ఎస్ సమస్యలు ఎక్కువైతున్నాయి. ఈ ఓఆర్ఎస్ సమస్య ఏంటి? ఒకటి వచ్చేసి WHO రికమెండ్ చేసిన ఓఆర్ఎస్, ఇంకొకటి షుగర్ బెవరేజ్, దానిపైన ఓఆర్ఎస్ అని లేబుల్ చేసి అమ్మేస్తున్నారు. ఎప్పుడైతే మనిషికి జ్వరం రావడము, బేదులు అవ్వడము, ఇలా అవ్వడం వల్ల ఫ్లూయిడ్ లాస్ అవుతుంది కదా, ఆ కండిషన్ని డీహైడ్రేషన్ అంటారు. ఆ డీహైడ్రేషన్ని రీహైడ్రేట్ చేయడానికి ఉపయోగించే పౌడర్ కానీ జ్యూస్ కానీ ఓఆర్ఎస్ అంటారు, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. WHO ప్రకారంగా ఓఆర్ఎస్లో ఏముండాలి? సోడియం, పొటాషియం క్లోరైడ్, గ్లూకోజ్, సోడియం సిట్రేట్ లేకుంటే బైకార్బోనేట్స్. సోడియం 75 మిల్లీమోల్స్ పర్ లీటర్, పొటాషియం 20 మిల్లీమోల్స్ పర్ లీటర్, క్లోరైడ్ 65 మిల్లీమోల్స్ పర్ లీటర్, గ్లూకోజ్ 75 మిల్లీమోల్స్ పర్ లీటర్, సోడియం సిట్రేట్ లేక బైకార్బోనేట్స్ 10 మిల్లీమోల్స్ పర్ లీటర్. ఈ కాంబినేషన్లో ఓఆర్ఎస్ ఉంటే మనిషికి ఉపయోగపడుతుంది, హాని చేయదు. ఇకపోతే ఇది కాక ఏదైతే షుగర్ బెవరేజెస్ ఉన్నాయో, ఎందులో షుగర్ ఎక్కువ ఉంటుందో, ఆ షుగర్ ఎక్కువ ఉండే ఓఆర్ఎస్ మనం ఏమైనా తాగితే ముందే మనిషి క్షీణించుంటాడు, ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది తాగడం వల్ల ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ అవుతుంది, ఇంకా యూరిన్ అవుట్పుట్ ఎక్కువ అవుతుంది, ఒంటికి పోవడం ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల మనిషి ఇంకా ఎక్కువ మూర్ఛపోవడము, ఇంకా ఎక్కువ క్షీణించడము, హార్ట్ బీట్ పెరగడము, పాల్పిటేషన్స్ అవ్వడము, మూర్ఛపోవడము, తల తిరిగేది ఎక్కువ అవడము, ఇలాంటివి కాక ఇంకా ఎన్నో కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే మనకి ఓఆర్ఎస్ ఉపయోగం అనిపిస్తుందో అప్పుడు ఈ ఓఆర్ఎస్ WHO రికమెండెడ్ ఉందా లేదా, ఓఆర్ఎస్లో ఈ కాంపోజిషన్ ఉందా లేదా చూసి ఉపయోగించడం మొదలుపెట్టండి.